హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఫ్రైడే ఈవినింగ్ 6:30కి అలా స్టార్ట్ చేశాననమాట. బయటికి వెళ్దామని రెడీ అయ్యాను దివాళీ ముందు రోజు. అండ్ వాల్కి లైట్గా అలా డెకరేట్ చేశాను. అండ్ లైట్స్ కూడా బాల్కనీ డోర్కి అలా పెట్టానమాట. యాక్చువల్గా లేట్ అయింది దివాళీకి కావాల్సిన షాపింగ్ అంతా కొనుక్కోవడం ముందు రోజు అనమాట అది. అండ్ బయట అయితే హెవీగా రెయిన్ పడుతుంది అండ్ చలి కూడా బాగా పెరిగింది మా సిటీలో. సో ఫస్ట్ అయితే మేము డాలర్ ట్రీకి వెళ్ళాము క్యాండిల్స్ అవి తీసుకుందామని చెప్పి. అండ్ అదైతే తొందరగా క్లోజ్ చేసేస్తారు కదా, అందుకని ఫస్ట్ మేము డాలర్ ట్రీ వెళ్ళామన్నమాట. క్యాండిల్స్తో పాటు కొన్ని ఫ్లవర్స్, కొన్ని ట్రేస్, కొన్ని బాక్సెస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించిన వుడ్తో చాలా ఉన్నాయి. అండ్ ఈ షైనీ పేపర్స్ అయితే ఈ సైజులో 3 వస్తాయి అన్నమాట. ఒక్కోసారి సేమ్ కలర్స్ ఉంటాయి, ఒక్కోసారి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం టైంకి డెకరేషన్ కోసం అని తీసుకున్నాను గ్రీన్ కలర్. దాన్ని ఇలా అరటి చెట్లలాగా దీపాలలాగా కట్ చేశాను అనమాట. ఇప్పుడైతే తీసుకోలేదు. అండ్ ఈ షైనీ క్యాండిల్స్ అయితే మేము వెళ్ళిన టైంకి ఒక ప్యాకెట్ ఉంది, అయిపోయాయి అనమాట. అండ్ రిమైనింగ్ అయితే కూడా నార్మల్ క్యాండిల్స్ తీసుకున్నాము. అండ్ స్ప్రే బాటిల్స్, ఇంకా అలా కొన్ని అవసరమైన బాక్సెస్ తీసుకున్నాము. అండ్ దాని తర్వాత వాల్మార్ట్కి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. వాల్మార్ట్లో నేను ఫస్ట్ టైం చూశాను ఇడ్లీ రవ్వ. ఇంతకుముందు ఎప్పుడు వీడు అమ్మలేదన్నమాట. ఆర్గానిక్ ఇడ్లీ రవ్వ. అండ్ దట్టు అది కూడా 4 LB $5.48 అనమాట. ఇండియన్ స్టోర్ కంటే తక్కువే. ఒకటైతే తీసుకున్నాను నేను, చూద్దాము క్వాలిటీ ఎలా ఉందని. హల్దీరామ్స్ కట్టా మీఠా, ఆలూ భుజియా మిక్సర్స్ ఇవి కూడా అమ్ముతున్నాడు. ఇవైతే చాలా కాలం నుంచి అమ్ముతున్నాడు. బట్ ఆర్గానిక్ ఇడ్లీ రవ్వ అయితే ఈరోజే నేను చూశాను. అండ్ నా దగ్గర నెయిల్ పాలిష్ రిమూవర్ అయిపోయింది, అది కూడా తీసుకున్నాను. అండ్ వాల్మార్ట్లో మా పని అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు వెంటనే ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాం అనమాట. ఇండియన్ స్టోర్లో మెయిన్గా తీసుకోవాల్సింది కోకోనట్, మామిడాకులు, తమలపాకులు ఇవన్నమాట. సో వాటి కోసం వెళ్ళాము. అండ్ ఖాళీగానే ఉంది ఇండియన్ స్టోరు ఈ ఇయర్. ఎందుకంటే ఈ ఇయర్ ఆఫర్స్ లేవన్నమాట బికాజ్ ఆఫ్ కోవిడ్. సో ఖాళీగానే ఉంది, పెద్ద ఎక్కువ మంది అయితే ఎవరూ లేరు. అండ్ ఇక్కడ మామిడాకులన్నీ ఒక బాక్స్లో పెట్టారు. ఈచ్ లీఫ్ 20 cents 30 cents అండి. అండ్ వెజిటబుల్స్ కూడా మేము తీసుకున్నాము 3 weeksకి సరిపడా, మళ్ళీ బయటికి రావడం ఎందుకని చెప్పి. అండ్ ఇక్కడ పాన్ లీవ్స్ కూడా ఉన్నాయి తమలపాకులు, అది కూడా ఈచ్ 20 cents అనమాట. అండ్ వెజిటబుల్స్ తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ ప్రమిదలు చూసారు కదా, చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి. అలా కలర్స్ వేసేసి స్టోన్స్ అంటించి $20 $30 $19 అలా ఉన్నాయండి. ఎనీవేస్ అంత అవసరం లేదు. అండ్ ఇక్కడ మా ఇండియన్ స్టోర్లో షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫ్రెడ్ మేర్ వెళ్ళామన్నమాట. ఇక్కడ తీసుకోవాల్సినవి ఏంటి అంటే ఫ్రూట్స్, మాకు సలాడ్స్కి కావాల్సిన వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ ఇక్కడే ఉంటాయి. అండ్ ఇది మా అపార్ట్మెంట్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంతకుముందు సాల్మన్ ఫిష్ కర్రీలో కూడా చెప్పాను ఆ వీడియోలో. నా ఫేవరెట్ అనమాట ఈ ఫ్రెడ్ మేర్ షాపు. ఇది కూడా ఎప్పుడైనా మీకు మొత్తం వీడియో తీసి చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మేము ఫ్రూట్స్ తీసుకున్నాము, యాపిల్స్, గ్రేప్స్, బనానా. అండ్ రెగ్యులర్గా మేము తినే సలాడ్ కోసం బ్రజిల్ స్ప్రౌట్స్, జుకూనీ, కుకుంబర్, బ్రొకోలీ అవి కూడా ఇక్కడ తీసుకున్నాము, మళ్ళీ రావటం ఎందుకని చెప్పి. అండ్ ఇక్కడ దేవుడి కోసం ఫ్లవర్స్ తీసుకోవాలి కదా, మేమైతే గ్రీన్ కలర్ చామంతి బొకే తీసుకున్నాము, అదొకటే బాగుందనమాట. అండ్ ఈ షాప్లో మా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఆవకాడో నార్మల్గా కాస్ట్ ఉంటుంది, బట్ ఈరోజు 99 cents పెట్టాడు. హెల్త్కి చాలా మంచిది, అప్పుడప్పుడు తింటూ ఉండండి. సో మా మొత్తం షాపింగ్ ఇదనమాట. వెజిటబుల్స్, రైస్, గోధుమ పిండి ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు 11 అయిందనమాట టైమ్. ఇవన్నీ సర్దుకొని మొత్తం ఇల్లంతా మాప్ పెట్టుకొని ముగ్గులు పెట్టుకున్నాను. ఇది సుద్దుముక్కతోనే పెట్టుకున్నానండి. నేను సుద్దుముక్కని ప్రిఫర్ చేస్తాను, ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట. చాక్ పీస్ అయితే యూజ్ చేయను, అందుకే కొంచెం మీకు లైట్గా కనిపించి ఉండొచ్చు. సో ఇల్లంతా అలా క్లీన్ చేసుకున్న తర్వాత మెహందీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు టైం 2:30 అయిందండి. సో చాలా లేట్ అయింది, అందుకే పండగ ముందు రోజు ఎప్పుడు షాపింగ్ పెట్టుకోకూడదు అనమాట. అండ్ ఇప్పుడు నేను వేసుకుంటున్న డిజైను నా ఆల్ టైమ్ ఫేవరెట్ మెహందీ డిజైన్ అనమాట, లీఫ్ డిజైన్. దీనికి ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు బస్లో ఎవరో ఒక ఆమె చేతికి చూశాను అనమాట ఇది. అప్పటి నుంచి కూడా ఈ డిజైన్ అంటే నాకు చాలా ఇష్టం. ఈవెన్ నా మ్యారేజ్కి కూడా ఈ డిజైనే నేను వేసుకున్నాను, నేనే పెట్టుకున్నాను అనమాట నా హ్యాండ్స్కి. ఇదే డిజైన్, సేమ్ డిజైనే నా మ్యారేజ్కి కూడా నేను వేసుకున్నాను. అంత ఇష్టం అనమాట ఈ డిజైన్ అంటే. ఈవెన్ మా పాపకు కూడా ఇదే డిజైన్ ఇష్టము, ఎప్పుడు అడిగినా సరే ఇదే పెట్టమంటుంది. సో మా పాపకు కూడా ఇదే డిజైన్ పెట్టాను నేను, లీఫ్ డిజైన్ అనమాట. అండ్ పండిన తర్వాత ఎలా పండిందో కూడా మీకు చూపిస్తాను. ఈవెన్ నేను పామ్కి బ్యాక్ సైడ్ వేసుకున్న డిజైన్ కూడా ఫస్ట్ నుంచి నేను అదే వేసుకుంటున్నానండి. సో అదే పెట్టుకుంటాను, నాకు అదే కంఫర్టబుల్గా ఉంటుంది, నచ్చుతుంది కూడా. మీరు మెహందీ డిజైన్ చేతికి ఎలా పెట్టుకున్నా పండిన తర్వాత బాగుంటుంది అనుకోండి. సో ఆ డిజైన్ అనమాట. ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీ డిజైన్ అనమాట. సో నేను ఎప్పుడు ఇదే పెట్టుకుంటాను.
నార్మల్‌గా నాకు ఫెస్టివల్ టైంలో మెహందీ పెట్టుకుంటే 2 హ్యాండ్స్‌కి, 2 లెగ్స్‌కి కూడా పెట్టుకుంటాను. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట రైట్ హ్యాండ్‌కి పెట్టుకోకుండా ఉండడం. ఎందుకంటే లేట్ అయిపోయింది. అప్పటికే 3 అయిపోయింది కదా! సో, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్‌కి అండ్ లెగ్స్‌కి మాత్రమే పెట్టుకున్నాను. సో, ఈ లీఫ్ డిజైన్ మీరు కూడా ట్రై చేయండి. బావుంటుంది. ట్రై చేస్తే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. సో, నెక్స్ట్ డే మార్నింగ్ ఇది లెగ్స్‌కైతే సింపుల్‌గా ఇలా పెట్టేసుకున్నాను డాట్స్ పెట్టి. అండ్ హ్యాండ్‌కైతే ఇలా పండిందనమాట. అండ్ ఇక్కడ మా పాప, నేను ఎవరికి ఎర్రగా పండిందని చెప్పి చూసుకుంటున్నామనమాట సరదాగా. అదేం లేదండి, ఎర్రగా పండితే ఇదని, ఎర్రగా పండకపోతే వేరే అని అంటారు కదా! అదేమీ లేదు. మన బాడీ బట్టి ఉంటుంది. హీట్ బాడీ అయితే కొంచెం తొందరగా పండిపోతుందనమాట. ఎర్రగా ఉంటుంది. హీట్ బాడీ కాకపోతే అలా కొంచెం లైట్‌గా ఉంటుంది అంతే. హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ దివాళీ అందరికీ. సో ప్రస్తుతానికైతే మా కిడ్స్కి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రెడ్ రోస్ట్ చేసి మిల్క్లో ఇచ్చేద్దామని. అండ్ ఒక పక్క బూరెల కోసం నేను రుబ్బుకుంటున్నాను అనమాట గ్రైండర్. సో ఈ పనులన్నీ చేసుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేయాలి. అండ్ ప్రసాదాలు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. ప్రస్తుతానికి మార్నింగ్ సరిపడా ప్రసాదం వండేసి దీపం పెట్టేస్తాను. అండ్ ఈవినింగ్ అసలు పూజ కాబట్టి ఆ ప్రసాదాలన్నీ చేయాలన్నమాట. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే, బాయ్. అండ్ ఇక్కడ నేను గుమ్మానికి పసుపు రాసుకొని ముగ్గులు పెట్టుకుంటున్నాను. నాకు ఫస్ట్ నుంచి అలవాటండి. యూఎస్ వచ్చిన కొత్త నుంచి కూడా నేను గుమ్మానికి ఫెస్టివల్స్ అయితే కంపల్సరీ పసుపు రాసి ముగ్గులు పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ నేను ముగ్గులు వేసుకుంటున్నాను బియ్యం పిండితో. బియ్యం పిండి మీకు ఒకవేళ బాగా సాఫ్ట్గా ఉండి మీకు అలా ముగ్గు వేయడానికి రాకపోతే చేతిని కొంచెం తడి చేసుకుంటే, నేను ఏదైతే పసుపు రాసానో గుమ్మానికి ఆ హ్యాండ్ బాగా తడిగా ఉంది కదా! సో, అదే తడి చేత్తో మీరు పిండితో అలా ఈనెలు తీస్తూ ఉంటే బాగా వస్తుందనమాట ముగ్గు. మరీ పొడి చేత్తో మీరు చేతి అంతా డ్రైగా ఉండి బియ్యం పిండితో వేస్తే రాదు. ఇండియాలో బియ్యం పిండి అయితే మనకు కొంచెం గరుగ్గా ఉంటుంది. బట్ ఇక్కడైతే గరుకు ఉండదనమాట. బాగా సాఫ్ట్‌గా ఉంటుంది. సో, అందుకని చెప్పి మనకు ముగ్గు వేసుకోవడానికి రాదు. అందుకని చేతిని కొంచెం లైట్‌గా తడిపి అలా తడి చేత్తో తీసి వేస్తూ ఉంటే మీకు ముగ్గు వేయడానికి ఈజీగా వస్తుందనమాట. అండ్ ఇక్కడ పెద్ద ప్లేస్ ఏమీ ఉండదండి. రంగోలీ వేసి, కలర్స్ వేసి పెద్ద ముగ్గులు వేయడానికి. చిన్న ప్లేసే ఉంటుంది ఫ్రంట్. అండ్ దట్టు ఇక్కడ రెయిన్ ఎక్కువ పడుతుందనమాట. మా సిటీలో 12 మంత్స్‌లో 8 మంత్స్ రెయినీ సీజనే ఉంటుంది. అండ్ ఫ్రంట్ కూడా పెద్ద కవర్ అవ్వదు. ఒకవేళ వర్షం పడితే ముగ్గంతా కూడా పోతుంది. అందుకని చెప్పి నేను పెద్ద ముగ్గులైతే వేయను. కలర్స్ కూడా వేయను. జస్ట్ బియ్యం పిండితోనే సింపుల్గా అందంగా ఉండే ముగ్గులే వేసుకుంటా అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్స్ వేస్తూ ఉంటాను గుమ్మం మీద. ఈరోజైతే ఇలా వేస్తున్నాను అనమాట. సెంటర్లో అయితే ఒక స్పెషల్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఒక్కోసారి కలవపువ్వు ఉంటుంది, ఒక్కోసారి పద్మ ఉంటుంది, ఇంకొకసారి వేరే ఫ్లేవర్ వేస్తాను. ఈరోజైతే కలవపువ్వు వేసుకుంటున్నాను అనమాట. నాకు మరీ పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు కానీ, బట్ ఫెస్టివల్ టైంలో కావాల్సినంత అలా చిన్న చిన్న సింపుల్ డిజైన్స్ అయితే వేసుకుంటానమాట.
సో, ఆల్మోస్ట్ నా ముగ్గైతే అయిపోయింది. మధ్యలో వేశాను కదా ఫ్లవరు, మాక్సిమం అదే డిజైన్ వేస్తాను. కొన్ని కొన్ని చేంజెస్ చేసి వేస్తా అనమాట. అండ్ కింద వేసిన డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. బట్ ఈరోజైతే చిన్న ఫ్లవర్ వేసి అలా వేసేసాననమాట లీవ్స్ లాగా. అండ్ కలర్స్ అయితే ఏమీ తేలేదు. జస్ట్ పసుపు కుంకుమతోనే సింపుల్‌గా నా ముగ్గుని డెకరేట్ చేసుకున్నాను. అండ్ బయటైతే చాలా చలిగా ఉంది. విపరీతంగా గాలి కూడా వేస్తుందనమాట. ఆల్మోస్ట్ నా హ్యాండ్స్, లెగ్స్ అయితే ఫ్రీజ్ అయిపోయాయి. అందుకే కొంచెం సింపుల్‌గా చిన్న ముగ్గుతో సరిపెట్టేశాను. అండ్ బయట సైడ్‌నైతే ఇలా సుద్ద ముగ్గుతో ముగ్గులు పెట్టుకున్నాననమాట సింపుల్‌గా. సో, టోటల్‌గా ఇది మా గుమ్మం అండ్ మా ముగ్గు అనమాట. అండ్ బయటైతే ఇది మా ఇంటి చుట్టూ అనమాట. బయట బాగా చలిగా ఉండడం వల్ల ఎవ్వరూ లేరనమాట. చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. అండ్ ఫస్ట్ ప్రసాదంగా స్వీట్ చేసుకున్నాను, పరవన్నం చేశాను. దాని తర్వాత ఒక టిప్ అంతే ఇది. మాకిక్కడ కోకోనట్ ఆయిల్, ఘీ గడ్డ కట్టేస్తుంది కదా బాటిల్ చుట్టూ. దానిని స్టవ్ పక్కన వేడి చేసే కంటే ఇలా హాట్ వాటర్ కింద ఆ బాటిల్‌ని పెడితే అదంతా కరిగి కిందకొచ్చేస్తుందనమాట. సో, నేనెప్పుడూ ఇలాగే చేస్తాను. ఇది సేఫ్ అండ్ ఈజీ కూడా. అండ్ నెక్స్ట్ సేమియా చేసుకున్నాను. బ్రౌన్ షుగర్ యూజ్ చేశాను. అందుకే నా సేమియా కొంచెం బ్రౌన్‌గా ఉంది. అండ్ ఇక్కడ పెసర బూరెలు చేసుకున్నాననమాట. నేనెప్పుడు శనగపప్పు బూరెలే చేస్తాను. బట్ శనగపప్పు మర్చిపోయాను. నిన్న షాపింగ్‌కి వెళ్ళినప్పుడు హడావిడిలో ఏదో ఒకటి మర్చిపోతాము. అది కామన్ కదా! అండ్ ఇంకా ఈజీగా అయిపోతుందని చెప్పి అప్పటికప్పుడు పెసరపప్పు నానేసి పెసర బూరెలు వేసుకున్నాను. అండ్ ఇక్కడ పులిహోర కోసం నేను రైస్ బాయిల్ చేసుకున్నాననమాట. అండ్ గుడిలో పులిహోర టేస్ట్ కోసం మెంతులు, ఆవాలు అలా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి వేసుకుంటే మనకు ఆ టేస్ట్ వస్తుంది. చాలా బావుంటుంది. కొంచెం చిన్న చిరుచేదొస్తుంది కదా గుడిలో ఇచ్చేటప్పుడు పులిహోర, అలా వస్తుందనమాట మెంతులు, ఆవాల వల్ల. అండ్ ఇక్కడ టామరిండ్ కూడా నేను బాయిల్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పోపు కూడా ఫ్రై చేసుకున్నాను. అవన్నీ కలిపి రైస్‌లో మిక్స్ చేసేసాననమాట. చింతపండు పులిహోర చేసినా కూడా లాస్ట్‌లో ఒక లెమన్ అయినా స్క్వీజ్ చేస్తే ఆ టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ నాకు నార్త్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని పంచడం కోసం ఎక్కువే చేశాను నేను. అండ్ ఇక్కడ సాయంత్రం పూజ కోసం పీట రెడీ చేసుకున్నాను. అండ్ లక్ష్మీదేవి ఫోటోకి బొట్లు కూడా పెట్టుకున్నాను. రెడీగా పూజ చేసుకుందామని చెప్పి. అండ్ మా దేవుడి గదిని కూడా నీట్‌గా బొట్లు పెట్టుకొని రెడీ చేసుకున్నాననమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా! ఆ షైనీ పేపర్ నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. వరలక్ష్మి వ్రతం టైంలో చేసిన డెకరేషన్ అది. దీపావళి కోసం చేసిందైతే కాదు. అలా ఆ షైనీ పేపర్‌తో అరటి చెట్లులాగా అండ్ దీపాల్లాగా అలా కట్ చేసి పెట్టుకున్నాననమాట. అదే డెకరేషన్ ఇంకా అన్ని ఫెస్టివల్స్‌కి యూజ్ చేసేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మేము దేవుడిని ఎక్కడైతే టేబుల్ పెడతామో దాని పక్కనే ప్రతి ఫెస్టివల్ చేస్తామనమాట. ఫోటో కోసమో, వీడియో కోసమో, డెకరేషన్స్ కోసమో, లుక్ కోసమో వేరే చోటైతే దేవుడిని పెట్టము. ఎంత చిన్న ప్లేస్ అయినా సరే అక్కడే పూజ చేస్తామనమాట. సో, మా పూజ అయిపోయింది. పూజ అయిన తర్వాత కొంచెం ఫోటోషూట్ అయింది. ఫోటోషూట్ అయిన తర్వాత ఇది క్రాకర్స్ టైమ్ అనమాట. యాక్చువల్‌గా ఇక్కడ క్రాకర్స్ సౌండ్ గానీ, క్రాకర్స్ కాల్చకూడదు యాజ్ పర్ రూల్. అందుకని చెప్పి సింపుల్‌గా జస్ట్ 2ఓ, 3ఓ నేను కాల్చాను అంతే. తొందరగా అనమాట. ఏదో మన పండక్కి కాల్చాలి కాబట్టి. సో, ఇదండి నా సింపుల్ దివాళీ సెలబ్రేషన్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుని మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.